ఐపిఎల్స్ టీవీకి స్వాగతం. ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు అధికారులు అలసత్వం వీడి అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా కుప్పంలో 3 రోజుల పర్యటనలో భాగంగా గుడిపల్లి మండలం ద్రావిడ యూనివర్సిటీలోని సెమినార్ హాల్లో జిల్లా అధికారులతో జిల్లా ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో చేరవేసేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలన్నారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. గతంతో పోలిస్తే ఆర్డీఓలకు మండలాల సంఖ్య తక్కువగా ఉంటుందని, వారి పరిధిలో రెవెన్యూ సమస్యలను పరిష్కారానికి చొరవ చూపి సమర్థవంతంగా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ నందు నీటి నిల్వలు కలవని జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు పెంపుకు చెక్ డ్యాంల నిర్మాణంకు చర్యలు చేపట్టాలని డ్వామ అధికారులను ఆదేశించారు. అలాగే చిత్తూరు జిల్లాలో పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆటోమేటిక్గా సరిపోతుంది. దానిపైనే మనం క్లారిటీ ఇచ్చుకుంటూ ముందు పోవాలని చెప్పి కూడా డిస్కస్ చేశాం. కొంతమంది అనుభవాలు చూస్తూ ఉంటే మామూలుగా ఇప్పుడు పర్సనల్ మెడిసిన్ వస్తూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ ఫుడ్ ఏం తింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో అది తొందరలో రాబోతుందని మన రైతుల సోదరులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇది వాస్తవం కూడా. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ. మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంటగానే మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు, హాస్పిటల్కి పోయే పని లేదు, అది తొందరలోనే వస్తుంది. ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా అప్పుడు హాస్పిటల్స్ లేవు కాబట్టి, ఫార్మా మెడిసిన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి మనం ఫుడ్తోనే ఆ రోజు అన్నీ కూడా చేశారు. ఫుడ్తోనే ఒక విధంగా చెప్పాలంటే ఏ డిసీజ్ వచ్చినా ఆ డిసీజ్కి తగ్గినట్టు, ఈవెన్ పాము గరిసినా ఆ పాము కాటుకి ఏ విధంగా ఏ రసాయనిక మన మామూలుగా మూలికలు వాడాలనో ఆ మూలికలు వాడారు. అలాంటివన్నీ కూడా మనకు ఒక ఏన్షియంట్ చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. ఈరోజు మళ్ళీ దీన్ని నేచురల్ ఫార్మింగ్ని నేను అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. మేము ఆ రోజు విజయ్ కుమార్ గారు మా సెక్రటరీ, అగ్రికల్చర్ సెక్రటరీ, విజయ్ కుమార్ గారికి కూడా ఒక రాజకీయ చరిత్ర ఉంది. మీకు చాలా మంది తెలుసో లేదో కానీ వాళ్ళ తండ్రి కేంద్రంలో మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన పనిచేస్తా ఉన్నప్పుడు నేను నేచురల్ ఫార్మింగ్కి పాలేకర్ని పిలిపించి మీటింగ్లు పెట్టడం మొదలుపెట్టాం. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు 3 రోజులు క్లాసులు పెట్టేవాళ్ళం. తెలంగాణ, ఆంధ్ర, వేరే రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చేవాళ్ళు. చాలా ఎలాబరేట్గా ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. అప్పట్లో మా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద కాన్ఫ్లిక్ట్ మాకు. ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది బూటకం, ఇది సాధ్యం కాదని, అసలు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకపోతే పంటే రాదని. అక్కడి నుంచి వాళ్ళకు కూడా చెప్పాను, మీకేం నష్టం లేదు కదా, నీ పని నువ్వు చెయ్యి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చాలా గట్టిగా చెప్పి వాళ్ళను కూడా కంట్రోల్ చేశారు. అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకున్నారు. మతం మార్చుకుంటే ఎస్టీ కాలనీలో ఉంచుతాం, లేదంటే గ్రామం విడిచి పోవాలంటూ తమ కుటుంబాలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదల చెరువు ఎస్టీ కాలనీలో క్రైస్తవ ప్రార్థనా స్థలంలో పూరి గుడిసెను కొందరు తెలుగుదేశం నాయకులు కూల్చివేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలిపారు. క్రైస్తవులు ఎస్టీ కాలనీలో ఉండకూడదని, ఇండ్లలో కూడా క్రైస్తవ ప్రార్థనలు చేయకూడదని, మతం మార్చుకుంటే ఎస్టీ కాలనీలో ఉంచుతామని, లేదంటే జనాభా లెక్కల నుండి తీయించి వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఎస్టీ కాలనీ మేము క్రిస్టియన్స్, మేము దేవుని నమ్ముకున్నాము. ఇక్కడ ఎందుకంటే మమ్మల్ని గలాట పెడతారు, రచ్చలు పెట్టినారు, మమ్మల్ని వెళ్ళిపోమని. మేము వెళ్ళిపోము, మేము దేవుని నమ్ముకొని ఉన్నాము.
నా 5 నెలలు అవుతుంది. మా ఇంటి ఆయన కూడా బాగానే ఉన్నాడు, మధ్యలో ఉన్నటువంటి చనిపోయినాడు. చనిపోయే కొందికి పెట్లో కూడా వీళ్ళు కాదు, ఎత్తుకొని పోకూడదు అని పెట్టినారు. కొంత గొడవలు జరిగినాయి. మళ్ళీ మేము చేసుకున్నాం. అప్పుడు ఏం చేసినామంటే మళ్ళీ పెట్లో పెట్టుకుని పాస్టర్ల ద్వారా ఎత్తుకొని పోయి దానం చేసినాం మా ఇంటి ఆయన. క్రైస్తులు అనే వాళ్ళని ఈ ఊర్లో ఉండకూడదు, పాస్టర్ అనేది అస్సలు ఉండకూడదు, అన్ని తరిమేయాలని అన్నారు. తరిమేసినారు కూడా. అంటే ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? ఎన్ని రోజులు ఉన్నారు? డిసెంబరు సార్ ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడైతే మాకు సపోర్ట్ చేశారు. మాకు స్థలం మందిరం కావాలన్నప్పుడు మీకు ఉన్న స్థలంలో మీరు వేసుకోండి అని చెప్పారు. క్రిస్మస్ వేడుకలో కూడా మాకు వచ్చి సపోర్ట్ చేసి నలుగురితో చెప్పారు, ఒక గ్రామంలో అనేక మంది కలిసి ఐక్యత కలిగి ఉంటేనే మనకి బాగుంటుందని అన్నీ చెప్పి మా గురించి అయితే సర్పంచ్ ఎంతో గొప్పగా చెప్పి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు. కానీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహనబాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు విచ్చేశారు. సంక్రాంతి పండుగను ముందస్తుగా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగ్గుల పోటీలు, డప్పు వాయిద్యాలు, గాలిపటాలు ఎగరవేయడం, ఉట్టికొట్టే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ప్రతి ఏటా విద్యార్థులతో కలిసి భోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పెట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. సంక్రాంతి అంటే రైతుల పండుగని, రైతులు పంటలు పండించి ఎంతో సంతోషంగా నిర్వహించుకునే పండుగ అన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాను, నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ, ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నెముక. రైతు బాగుంటేనే మన అందరం బాగుంటుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోశని వడ్ల గింజలు ఇచ్చారు. ఆ దోశలు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది. అది దోశెట్టుండి ఒక పిడికడ అవుతుంది, అర పిడికడ అవుతుంది. అది ఒక మనిషిని బ్రతికిస్తుంది. దాని వెనకాన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పాలి. నిజమైన పంట బాగా జల్లు లేకుండా, సత్తు లేకుండా గట్టిస్తాము ఉంటుపడ్డాడు. కాబట్టి రైతు భారతదేశానికి వెన్నెముక. ఇది మనందరికీ పండుగ, సంక్రాంతి పండుగ. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతిని